మూడో రోజుకి గాని కాలువాపు కొద్దిగా తగ్గలేదు. 4వ రోజు సాయంత్రం రజని, పిల్లలు, సావిత్రి పెద్దమ్మ వచ్చారు. వాళ్ళొచ్చే సమయానికి హాల్లో సోఫాలో కూర్చున్నాను. సావిత్రి పెద్దమ్మ మూలుగుతూ ముక్కుతూ వచ్చింది. నన్ను చూడగానే రజనీ ముఖం అప్రసన్నంగా మారిపోయింది. నా ముఖం వివరణమైపోయింది. కళ్ళల్లో చివ్వున నీరు తిరిగింది. సావిత్రి పెద్దమ్మ ఇంకాస్త గట్టిగా మూలుగుతూ లోపల గదిలోకెళ్ళి రామచంద్ర అంటూ పడక మీద వాలిపోయినట్టుంది. పెద్దమ్మ ఎందుకలా మూలుగుతోంది? రజనీ ముఖంలోకి చూపులు తిప్పి ప్రశ్నించాను. కడుపులో నొప్పి చెప్పక తప్పదన్నట్లుగా అంది. 2వ రోజే వస్తానని ఎన్నాళ్ళున్నావేం? పెద్దమ్మకు చాలా సీరియస్ అయిపోయింది, అందుకని రాలేకపోయాను. నా కళ్ళలోకి లోతుగా చూస్తూ అంది. ఓహో, అమ్మమ్మకి ఏమైంది? మీరెళ్ళేటప్పటికి ప్రాణంతో ఉందా? ఆమెకు కడుపులో గడ్డగా ప్రాణం పోయాకే టెలిగ్రామ్ ఇచ్చారు. నీకింకా హైదరాబాద్లో పనుందా? కంఠం ఏమాత్రం మృదువుగా లేదు. లేదు, 4 రోజుల కిందటే అయిపోయింది. నా గొంతు నాకే కొత్తగా అదోలా అనిపించింది. నా నిస్సహాయతకు బోరున ఏడవాలనిపించింది. రజనీ మౌనంగా ఉండిపోయింది. అయితే కళ్ళు మట్టుకు ఇంకా ఎందుకున్నావు అన్నట్లు ప్రశ్నిస్తున్నాయి. చివరి రోజున షాపింగ్కి వెళ్ళొచ్చాను. వరండా మెట్లెక్కుతుంటే కుచ్చిళ్ళు అడ్డుపడి కింద పడిపోయాను. పాదం మెలితిరిగి పాదం వాచి విపరీతంగా బాధ పెట్టింది. ఏ పూటే గది వదిలి ఇలా రాగలిగాను. ఇంకా నేను అక్కడే ఉన్నందుకు సంజేషి ఇచ్చాను. అలాగా అంది అదో రకంగా రాగం తీస్తూ. ఆమె ముఖ వైఖరిని బట్టి ఆమె మనసులో ఏముందో ఊహించడం ఆమెను సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా కష్టమైన పని. అలాంటిది నా వల్ల ఏమవుతుంది? సోఫా మీద కూర్చున్న ముళ్ళ మీద కూర్చున్నట్లుంది. ఏకాలికి అంది కొద్ది క్షణాల తర్వాత. నేలను తాకుతున్న చీరకుచ్చిళ్లను కొద్దిగా తొలగించి వాచి ఉన్న పాదాన్ని చూపాను. అంటూ చూపులు తిప్పుకుంది. ఆ ఊలో ఎన్నో అర్థాలు. ఎదుటి వ్యక్తికి తెలివితేటలుండాలే గాని ఎన్ని అర్థాలైనా ఊహించుకోవచ్చు. ఇంకా 2 రోజులకు నొప్పి చాలా వరకు తగ్గిపోతుందన్నారు డాక్టర్ గారు. నువ్వు వచ్చావుగా, ఈరోజే వెళ్ళిపోతే బాగుంటుందనుకుంటున్నాను. ఏం, ఇక్కడ ఉండడం కష్టంగా ఉందా? కంఠం మామూలుగానే ఉంది. కానీ రజనీ ముఖంలోని భావాలను గమనించిన నేను లోపలే నిశ్శబ్దంగా నిట్టూర్చాను. ఆహా, నాకు కష్టమేముంది? మీకంతా నా వల్లే కష్టం. ఆయన ఊళ్ళో లేరా? మామూలుగానే ప్రశ్నించింది. ఉన్నారే. ఏం? ఊరికి రాలేదే? ఎందుకు రాలేదో తెలుసా? ఓరగా పరిశీలనగా చూస్తూ అంది. నువ్వు చెప్పమన్న విషయం చెప్పాను. అంత్యక్రియలు ముగిశాక ఇక వెళ్లడంలో అర్థం లేదన్నట్లుగా అన్నారు. ఓహో, సావిత్రి పెద్దమ్మ మూలుగు మరీ ఎక్కువైంది. పిన్ అక్కడే ఉందా? అవును, పెద్దమ్మకు బాగాలేకపోతే స్పెషలిస్టుకు చూపించాలని తీసుకొచ్చా. శోభ రావాలనుకుంది గాని అక్కడ పెద్ద కర్మకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసేందుకు అమ్మకు తోడుగా ఉండిపోయింది అని సావిత్రి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. నేను మౌనంగా అలాగే కూర్చుండిపోయాను. రజనీ అటు వెళ్ళగానే ఏమైందంటి కాలికి అంది కల్పన కాస్త కుతూహలంగా, విచారంగా. ప్రీతం వాళ్ల అమ్మ వెనక వెళ్ళాడు. కల్పన రజనీ ఎదుట ఎందుకు మాట్లాడలేదు? కొద్ది క్షణాల పాటే ఆ ప్రశ్న నా మనసులో నిలిచి నన్ను సమూలంగా కదిల్చి తెర వెనక్కు వెళ్ళి దాకుంది. వరండా మెట్లెక్కుతూ జారిపడ్డానమ్మా. నిష్కల్మషమైన కల్పన మాటలు, ఆప్యాయత ఎందుకో గుండెను బరువుగా చేశాయి. బాగా నొప్పి పెడుతోందా? విశాలమైన కళ్ళను ఇంకా విశాలంగా చేసి ప్రశ్నించింది. ఆ మాత్రం ఆదరంగా రజనీ మాట్లాడలేకపోయిందే. హృదయం జివ్వుమంది. దెబ్బ తగిలిన రోజు బాగా నొప్పి చేసిందమ్మా. ఈరోజు అంత నొప్పి లేదు, తగ్గిపోయింది. కల్పనను దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా శిరస్సు నిమురుతూ అన్నాను. ఊరి దగ్గర జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటి చెబుతూ నా దగ్గరే చాలాసేపు కూర్చుంది కల్పన. ఎవరంటే తనకిష్టమో ఎవరంటే ఇష్టం లేదో జంకు లేకుండా చెప్పింది. చివరన అమ్మమ్మ సావిత్రవ్వ తగువేసుకున్నారు అంది. ఎందుకు అన్నాను. చచ్చిపోయిన జేజవ దగ్గర నగలున్నాయిగా, వాటి కోసం. ఈ మాత్రం నీకు తెలీదా అన్నట్లు చూస్తున్నాయి కల్పన కళ్ళు. ఏయ్ కలిపే, ఏంట మాటలు, ఎలారా? ఆ మాటలు విన్నట్లుంది రజని. లోపల నుండి కల్పనను కేకేసింది. కల్పన భయంగా నా కేసి చూసి వెళ్ళిపోయింది. లోపలే నిట్టూర్చి మెల్లగా గది చేరుకున్నాను. వాచిన పాదం కింద మోపినప్పుడు బాగా నొప్పి చేస్తోంది. కర్ర సాయం లేకుండా నడవలేకపోతున్నాను. ఆ తక్షణమే వెళ్ళిపోవాలన్న కోరిక ఉధృతంగా ఉన్న దూర ప్రయాణం చేయలేని నా నిస్సహాయ స్థితికి నా మీద నాకే జాలి కలిగింది. ఎలాగైనా 1-2 రోజుల్లో వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఆ మర్నాడంతా రజని ముభావంగానే ఉంది. తల బద్దలు కొట్టుకున్న అసలు కారణమేమిటో అర్థం కాలేదు. పనయ్యాక కూడా ఊరెళ్లకుండా ఇంకా వాళ్ళింట్లో ఉన్నానని రజనీకి కోపమా? లేక ఆ కోపానికి కారణం ఏదైనా ఉందా?
ఆ రోజు సాయంత్రం వరండాలో చల్లని గాలికి కూర్చున్నాను. నేను వరండాలో ఉన్నట్లు తేలికేమో రజని వరండాలోకొచ్చింది. నేను కూర్చునుండడం చూసి వెనక్కు తిరిగి వెళ్లబోయింది. రజనీ పిలిచాను. ఓ, నువ్విక్కడున్నావా? కృత్రిమమైన హాసాన్ని ముఖం మీదకు తెచ్చుకునంది. రజని నిజంగా నన్ను చూడలేదా? నమ్మలేను. నాతో మాట్లాడడం ఇష్టం లేక వెనక్కి వెళ్లబోయింది. పిలిచాక పొట్టుబడ్డ దొంగలా వచ్చి నా పక్కన కుర్చీలో కూర్చుంది. గుండెల్లో సన్నని మంటలు రేగాయి. రజని ముఖం అప్రసన్నంగా ఉంది. అలా ఉన్నావేం అన్నాను. ఎలాగా? తిరిగి అదే నవ్వు. ఒళ్ళు మండింది నాకు. ఏం చెప్పారు పెద్దమ్మకు? చిన్న ఆపరేషన్ ఏదో చెయ్యాలట. అవ్వ పెద్ద కర్మయ్యాక చేయించుకుంటుందట. చీకటి తెర ఒక్కొక్కటే వచ్చి వెలుగును కప్పేస్తోంది. అంతలో శ్రీనివాస్ వచ్చాడు. ఉదయం నుండి మిమ్మల్ని చూడనేలేదు. ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది? చాలా వరకు తగ్గింది. రేపు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తొందరేం, పూర్తిగా తగ్గాక వెళ్ళండి. లోపల హాల్లో కల్పన, ప్రీతములు ఎందుకో పేచీ పెట్టుకున్నట్లున్నారు. రజనీ, శ్రీనివాస్ లోపలికెళ్లారు. నేను అలాగే కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. బాగా చీకటి పడింది. గదిలోకి వెళదామన్న ఆలోచన కలిగినా పోయి చేసేదేముందన్న నిర్లిప్త భావంతో అలాగే కూర్చునుండిపోయాను. రంగా వచ్చి భోజనానికి రమ్మన్నాడు. ఆకలిగా లేదు, తర్వాత తింటాను అన్నాను. వరండాలోని లైటు, గదుల్లోని లైట్లు వెలుగుతున్నందువల్ల తోటలో పొలిచని వెలుతురు పడుతోంది. కర్ర సాయంతో మెల్లగా వెళ్లి తోటలోని సిమెంటు బెంచి మీద కూర్చున్నాను. నటన బాగా చేతొచ్చు. సినిమాలోనో లేక ఏదన్నా నాటకాల కంపెనీలోనో చేరకూడదు? తోట నానుకున్న గది నుండి రజనీ మాటలు వినిపించాయి. చాలా హేళనగా ఉంది గొంతు. ఏంటో అనుకుని అలాగే చుక్కలకేసి చూస్తున్నాను. ఎదుటి వ్యక్తిని నమ్మడం అన్నది మన సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. శ్రీనివాస్ కంఠంలోనూ వ్యంగ్యం లేకపోలేదు. అవును, నేను సంస్కారహీనురాల్నే. కానీ మీ సంస్కారమేది? ఏమైంది? ఆవిడ్ని చూసిన మొదటి రోజునే దానికి సమాధి కట్టినట్టుంది. నోర్మి, నోటికి ఏ మాట వస్తే ఆ మాటల్లా పేలకు. మనిద్దరి మధ్యకు ఆవిడ్ని లాక్కురాకు. శ్రీనివాస్ కోపంగా అరిచాడు. లాక్కురావడమేమిటి? ఆవిడే వస్తున్నప్పుడు? హేళంతో కూడిన నవ్వు. ఛీ, నీకు వాక్శుద్ధి లేదు. నీకన్నా అలగాజనం మేలు. అయితే పని అయిపోయాక కూడా మనింటిని అంటిపెట్టుకుని ఉండడంలో అర్థం? ఇది మీరిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం. అప్పటిగాని అర్థం కాలేదు వాళ్ల మాటల్లోని ఆవిడెవరో. విభ్రాంతురాల్ని, చేష్టలు దక్కినట్లుండిపోయాను. కాలు వాచి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో ప్రయాణం ఎలా చేస్తుంది? అయితే మీరెందుకు రాలేదు? కాలుకేమొచ్చింది రోగం? వెళ్లాలనుకుంటే వెళ్ళుండొచ్చు. అది కేవలం సాకు మాత్రమే. నేను క్యాంపు నుండి రావడమే ఆలస్యంగా వచ్చాను. అప్పటికప్పుడు వచ్చి చేసేదేమీ లేదని రాలేదు. అసలు కాలు తీసి కాలు అవతల పెట్టే స్థితిలో ఆమె కాదు, ఎవరూ ప్రయాణం చేయలేరు. అవును, వెనకేసుకురాక ఇంకేం చేస్తారు మరి? ఈ మహారాణికి ఇక్కడ సేవలు చేయడానికి మీకు టైం లేకుంటే ముసలమండ చావుకు సానుభూతి చూపడానికి సమయం ఎక్కడ ఉంటుంది? ఎంత హేళనగా అనగలదో అంత హేళనగా అంది. ఇది నిజంగా నీకు పుట్టిన బుద్ధేనా, లేక ఎవరన్నా నూరిపోసారా? నేను పాలు తాగే పసిపాపను కాదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరో చూడలేదనుకుంటుందట. అలాగుంది మీ వింత ధోరణి. నువ్వు మనిషివా, పశువా? లలితగారు నీకు స్వయాన పెదనాన్న కూతురు కదా. ఎందుకిలా అభాండాలు ఆవిడ నెత్తిని రుద్దుతావు? మీ సావిత్రి పెద్దమ్మ నీ మనసును బాగా కలుషితం చేసింది. వంటావిడ కూడా ఏమన్నా ఎక్కించిందా? కోపంతో విసుగ్గా అన్నాడు. నాకా మాత్రం అర్థం కాదా? మనుషుల ప్రవర్తనను బట్టి నేనంత గ్రహించుకోలేనా? పెదనాన్న కూతురైనా స్వయాన తోడబుట్టిందైనా ఉన్నమాట చెప్పకుండా దాచుకుంటారా? దాచినా దాగుతుందా? సాగదీస్తూ అంది. దాచిపెట్టవలసింది ఏమీ లేదు. ఆవిడెంతో ఉత్తమరాలు. నీ పిచ్చివాగుడు ఆమె వరకు వెళ్ళిందంటే ఎంత బాధపడతారో కాస్త యోచించు. ఆహా, ఎంత ఉత్తమరాలు! పరోక్షంగా ఎంత పొగుడుతున్నారే, ఇక ప్రత్యక్షంగా ఆకాశానికి ఎత్తేస్తారు కాబోలు. మొన్నటి వరకు నువ్వు పొగుడుతూనే ఉన్నావుగా, హేళనగా అన్నాడు. మనుషులు మారతారండి సార్, మీరు మారిపోలేదా? ఆవిడ మారిపోయింది. చల్లగాలి వీస్తున్న నా అరికాళ్లల్లోనూ అరచేతుల్లోనూ చెమటలు పోస్తున్నాయి. తలంతా దిమ్ముగా ఉంది. జీవితమంతా శూన్యంగా అనిపించసాగింది. నీలాంటి వాళ్లు మారతారు. ఆవిడలాంటి వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రలోభాలకో తల వంచరు. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్లు అలాంటి అవకాశం కలిగినప్పుడు దాన్ని తప్పక ఉపయోగించుకుంటారు. నా అదృష్టాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. దాన్ని తన సొంతం చేసుకోవాలని చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. మీరు మటుకేం తక్కువ? దాని ఆకర్షణలో పడి భార్యాపిల్లలను మర్చిపోలేదా? అపర్ణ ఏం చేసింది? ఆనాటి నుండి దీనికి పుట్టింది దుర్బుద్ధి. ఇది ఎంత త్వరగా నా కొంపల నుండి పోతే అంత మంచిది. కాలు వాచిందన్న సాగుతో టికానా వేసి కులుకుతోంది. ప్రతి మాటలో అసహ్యం, కోపం ఉన్నాయి. నా తలంతా సుత్తులతో కొడుతున్నట్లుంది. నిలువెల్లా కంపించిపోతున్నాను. నా ప్రయత్నం లేకుండానే గుండెల్లోని ఆవేదన కన్నీటి రూపంలో ప్రవహిస్తోంది.
రజనీ చెంప చెళ్ళుమంది. నా గుండె గుబిల్లుమంది. ఛీ రాక్షసి, నీ ముఖం చూడడం కూడా పాపమే. వెళ్ళండి వెళ్ళండి, ఇప్పుడు నా ముఖం చూడడం మీకేమాత్రం ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. ఏడుస్తూ చీదేస్తూ కక్షగా కోపంగా అంది రజని. భగవాన్, ఏంటిది? అసలు నువ్వున్నావా? ఇదంతా వింటున్నావా? దుఃఖం పొంగి పొరలింది. తల గిరున తిరుగుతోంది. మెల్లగా లేచి గదికి చేరుకున్నాను. ఎలా చేరుకున్నానో నాకే తెలీదు. పడక మీద వాలిపోయి దిండులో తలదూర్చి వెక్కి ఏడవసాగాను. ఎంతసేపు అలా ఏడ్చానో నాకే తెలీదు. భోంచేయమని కనీసం రంగాయన వచ్చి పిలవలేదు. ఆకలి దప్పులకు అతీతమైన స్థితిలో ఉన్నాను. ఆవేదనతో ఆలోచనతో గుండె ముక్కలై మెదడు వేడెక్కిపోయింది. గుండె పగిలిపోతుందేమో, మెదడు కాలిపోతుందేమో అనిపించింది. ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. మెలకు వచ్చేసరికి ఇంకా సూర్యోదయం కాలేదు. తలలోపల నరాలన్నీ మెలితిరిగిపోతున్నట్లు విపరీతమైన పోటు. కాళ్ళు లాగుతున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. శరీరం నుండి వేడి సెగ పైకొస్తోంది. కాలివైపు చూశాను. నిన్నటికన్నా ఓపు తగ్గింది. ప్రయాణం అవ్వాలి అనుకుంటూ లేవబోయాను. కానీ లేవలేకపోయాను. ఎన్నో రోజులుగా అన్నం లేని మనిషిలా నీరసించిపోయాను. ఏంటిది? ఏమైంది నాకు? ఎలాగైనా ఈరోజు వెళ్ళాలి నేను. ఎలా వెళ్ళేది? అతి ప్రయత్నం మీద లేచి బాత్రూంకెళ్ళాను. తూలి పడబోయి గోడ పట్టుకున్నాను. తిరిగి ఎలాగో మంచం మీదకు చేరుకున్నాను. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిన్నటి విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మెల్లమెల్లగా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించింది. మెల్లగా మాట్లాడుకుంటున్న ధ్వని, మందుల వాసన. బలవంతంగా కళ్ళు తెరిచాను. ఎదురుగా డాక్టర్ రాఘవ్ సిరంజిలోకి మందు తీసుకుంటున్నారు. తిరిగి మళ్లీ కళ్ళు మూతలు పడ్డాయి. ఆ రోజంతా మగతగానే ఉంది. ఏ విషయమూ స్పష్టంగా ఆలోచించలేకపోతున్నాను. మర్నాడు జ్వరం ఇంకా ఎక్కువైంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఏమిటో బాగా అర్థమవుతోంది. ఉదయం 8 గంటలప్పుడు డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు, హీనస్వరంతో పిలిచాను. ఏంటి? ఈ జ్వరం ఇప్పుడే తగ్గదా? టైఫాయిడ్లోకి మారుతుందేమో అన్న అనుమానంగా ఉంది. ఊరెళ్ళాలి. కదలకూడదు. అయితే మీ నర్సింగ్ హోంలో చేరతాను. ఇక్కడేం, నేనొచ్చి చూసి పోతుంటాను. ఆమె ఇష్టమే కానివ్వండి. ఎక్కడికైనా మీ నర్సింగ్ హోమే ఎక్కువ ఆరోగ్యకరంగా ఉంటుందేమో అన్నాడు డాక్టర్ గారి పక్కన నిల్చునున్న శ్రీనివాస్. డాక్టర్ గారి కళ్లలో ఎన్నో ప్రశ్నలు. మీ ఇష్టం, అలాగే చేరండి అన్నాడు వెళుతూ. రజని నాకు కనిపించనే లేదు. నా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ శ్రీనివాస్ చేశాడు. రంగా నా సామానంతా తీసుకెళ్లి ట్యాక్సీలో పెట్టాడు. వంటామే నాకు సాయంగా నర్సింగ్ హోం వరకు వచ్చింది. వారం రోజులకు గాని జ్వర తీవ్రత తగ్గలేదు. ఇంకో 2 వారాల వరకు ఇంటికి రాలేనని జాబు రాశాను వదినకు. మరో 4 రోజులు జరిగాయి. జ్వరం నూరుకు దిగింది. ఆవేదన, ఆలోచనలు తిరిగి నన్ను చుట్టుముట్టాయి. వాటిని దూరం చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం వ్యర్థమైపోయింది. నర్సింగ్ సూపరింటెండెంటు, ఆమెతో పాటు డాక్టర్ రాఘవ్ గారు వచ్చారు. ఎలా ఉన్నారు? నవ్వుతూ పలకరించారు డాక్టర్ గారు. నిన్నటికన్నా బాగున్నాను. జ్వరం కూడా ఓ డిగ్రీ తగ్గినట్లు సిస్టర్ చెప్పారు. వెరీ గుడ్. మీ కొత్త పేషెంట్ ఊరికెళ్లాలని చాలా తొందరపడుతున్నారు. ఈమె ఎవరో మీకు తెలుసా? నర్సింగ్ సూపరింటెండెంట్ గారు. నాకు తెలిసిన విషయం చెప్పాను. ఆమెలో చాలా వరకు డాక్టర్ గారి పోలికలే ఉన్నాయి. మా అక్క అరుంధతీదేవి. పోలికలు చూసి అనుమానించాను. శ్రీనివాస్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్వుతూ అన్నారు అరుంధతీదేవి గారు. తెల్లని చీర జాకెట్లో అతి నిర్మలంగా కనిపిస్తున్నారామె. ముఖం ప్రసన్నంగా ఉంది. శాంతికి దయకు ఆమె కనుదోయి నిలయంలా ఉంది. చార్టు చూసి వెళ్ళిపోయారు డాక్టర్ గారు. రజనీ గారు మీకేమవుతారు? చిన్నాన్న కూతురు. కాసేపు నా దగ్గరే కూర్చున్నారు. నేను ఆహారము మందు తీసుకున్నాక వెళ్ళిపోయారు. మళ్ళీ ఆలోచనలు. అవి నన్ను అసలు వదలడం లేదు. స్వర్గంలాంటి తన సంసారాన్ని కూలదోసి ఆ కూలిన గోడల మీద నా సుఖ సంతోషాలనే భవనాలకు పునాదులు వేస్తానని రజనీ ఎలా అనుకోగలిగింది? ఇతరుల కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేయగల నేను నా ఆనందం కోసం ఎదుటివాళ్ల సంతోషాన్ని నాశనం చేస్తానని ఎలా అనుకుందో? దానికి జవాబుగా మనుషులు మారారని ప్రేమ గుడ్డిదని అంటోంది కాబోలు రజని. ఆ ఆలోచనకు నవ్వొచ్చింది. వెనువెంటనే బరువెక్కిపోయింది గుండె. ఆ గుడ్డి ప్రేమకు తలవాల్చే వయసు కాదేనాది? మనుషులను, మానవ మనస్తత్వాలను క్షుణ్ణంగా పరిశీలించలేని వాళ్ళు ఇలాగే ఒకే కోణం నుండి చూసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఎవరో నాకు తెలియని వాళ్ళు నన్ను గురించి చులకనగా ఒక మాటన్నా నేనింతగా బాధపడ్ను. కానీ చిన్ననాటి నుండి నాతో కలిసిమెలిసి తిరిగి నేను ఎలాంటిదాన్నో తెలిసిన రజని నా శీలాన్ని శంకించింది. ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకుంటున్న నా శీలాన్ని శంకించింది. అబ్బా, ఎంత రాక్షసత్వం, ఎంత దారుణం, ఎంత అన్యాయం! దీన్ని ఎలా భరించడం? గుండెల్లో భరించరాని అలజడి, అశాంతి.
ఈ అపనిందను మోస్తూ బ్రతకడం కన్నా మరణం మేలు కదా. కన్నీరు పొంగింది. దాంతో ఈ దుఃఖసాగరంలోని ఉధృతి మట్టుకు తగ్గింది, కానీ ఆ మహాప్రవాహం అలాగే ఉంది. అది నిశ్శబ్దంగా హృదయంలో ప్రవహిస్తోంది. మరి 2 రోజులకు నార్మల్కొచ్చింది. అరుంధతీదేవి గారు రోజూ ఉదయం సాయంత్రం వచ్చి నా దగ్గర కాసేపు కూర్చునేవారు. ఇక 2 రోజులాగి ఊరు వెళ్ళొచ్చు అన్నారు డాక్టర్ గారు. ఆ రోజు సాయంత్రం దిళ్లనానుకొని కూర్చున్నాను. ఇంకా నీరసంగా ఉంది. రజని అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల నాకెంత బాధ కలిగింది. ఎంత తీవ్ర ఘాతం ఇది. ఏంటి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారే? ఆలోచించి బాధపడి ఎంతకు తెచ్చుకున్నారు? ఉలిక్కిపడి తలెత్తి చూశాను. అరుంధతీదేవి గారు నిల్చునున్నారు. నా పరధ్యానానికి కొద్దిగా సిగ్గుపడ్డాను. ఏవో ఆలోచనలు. గొణిగాను. పాలు బ్రెడ్డు తీసుకున్నారా? మధ్యాహ్నం పళ్ళరసం తీసుకున్నాను. మంచం దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు. మీ డ్యూటీలన్నీ మూసాయనుకుంటాను. చిరునవ్వుతో అన్నాను. పొద్దుటి బట్టలతోనే ఉన్నారు. మార్చుకున్నట్లు లేదు. మెడలో సన్నని ఒంటిపేట చైను, ఎడంచేతికి వాచి తప్ప మరే ఆభరణాలు లేవు. చెవులకు కమ్మలు కూడా లేవు. కట్టుకున్న చీర కూడా పెద్దగా విలువైందేమీ కాదు. తన జుట్టుతోనే మెడ మీద చిన్న ముడి వేసుకుంది. నాకెప్పుడూ పెద్దగా పనేమీ లేదమ్మా. నర్సులిద్దరూ శ్రద్ధగా పనిచేస్తారు. రోగులను పరామర్శించడం, హాస్పిటల్ మెయింటెన్స్ చూడడం అంతవరకే నా పని. నవ్వుతూ చెప్పారు. మీరెందుకో బాధపడుతున్నారు? జ్వర తీవ్రతలో ఏదేదో పలవరించారు. ఏమని? అదిరిపోతూ అడిగాను. రజనీ, ఎంత మాటన్నావు? నీ మాటలు నా హృదయాన్ని చిత్రహింస పెడుతున్నాయి. ఇంకా ఏంటేంటో. డాక్టర్ గారు కూడా విన్నారా? ఆందోళనగా ఆత్రంగా ప్రశ్నించాను. లేదు, కానీ మీ హృదయానికేదో బలమైన గాయం తగిలిందని, దాని ఫలితమే ఈ జ్వరమని. ఏంటో చెప్పండి. ఆ బాధ మరొకరితో చెప్తే గుండెల మీదున్న బరువు కాస్త తగ్గుతుంది. నేను డాక్టర్ను కాకున్నా. ఎందుకు కారు? మధ్యలో అడ్డు వెళ్ళన్నాను. మరైతే అభ్యంతరం ఏమిటి? ఎందుకనో వెంటనే నా మనసు విప్పి ఆమె ముందు ఉంచలేకపోయాను. ఏదో ఒక బాధలేని మనిషి ఈ భూమి మీద ఉంటాడా అరుంధతీదేవి గారు? కాసేపు మౌనంగా ఉండి ప్రశ్నించాను. ఉండరనుకోండి, కానీ మన చదువుతో, సంస్కారంతో, విజ్ఞానంతో ఈ బాధల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే ఈ ప్రాణికి కాస్త శాంతి లభించేది అన్నారు నవ్వుతూ. అది మన చేతిలో లేనప్పుడు? ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాను. ప్రయత్నంతో కొంతవరకు సాధించొచ్చు. అంతెత్తుకు నేనింకా ఎదగలేదేమో విషాద స్వరంతో అన్నాను. ప్రయత్నిస్తే ఎదగలేమా? అలాంటి ప్రయత్నం చేశారా? లేదు కదూ? ఆమె కళ్ళు నవ్వుతున్నాయి. ఆ ప్రశ్ననే పదే పదే వేసుకోసాగాను. సరైన జవాబు దొరకలేదు. అంతలో ఎవరో పిలవడంతో అరుంధతీదేవి గారు వెళ్ళిపోయారు. తిరిగి పాదాల చొప్పుడైతే చూపులు తిప్పి వాకిలికేసి చూశాను. శ్రీనివాస్. ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాను. రజని కానీ శ్రీనివాస్ కానీ వస్తారని నేను అనుకోలేదు. మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోయాను. పద్యం తీసుకున్నారట. ఎల్లుండే ప్రయాణమని డాక్టర్ గారు అన్నారు. అవును. కాసేపు నిల్చుని మౌనంగా ఉండిపోయాడు. కూర్చోండి అన్నాను కుర్చీ చూపుతూ. తన ఆరోపణలన్నీ నిరాధారమని రజని ఇప్పటికన్నా తెలుసుకోగలిగిందా? నేల చూపులు చూస్తూ విదిత కంఠంతో అన్నాను. లేదని అనుకోవాలి. మరి మీరిప్పుడు రావడం తెలిస్తే ఆమె మరో ధ్వజాన్ని తన ఘన విజయానికి గుర్తుగా నాటుతుందేమో. బరువుగా నవ్వుతూ అన్నాను. మీకు మరీ సీరియస్గా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను. అప్పుడు మీకు స్పృహ లేదు. ఈరోజు మళ్ళీ వచ్చాను. ఇదే ఆఖరిసారనుకోండి. నేను మౌనంగా ఉన్నాను. నేను రావడం మీకు ఇష్టముండదని తెలుసు, కానీ రాకుండా ఉండలేకపోయాను. ఈ పరాయి ఊళ్ళో జబ్బున పడున్న మీ యోగక్షేమాలు విచారించడం నా ధర్మం అనుకుంటున్నాను. అపరాధం ఏమన్నా ఉంటే క్షమించమన్నట్లు తోచింది ఆ మాటల ధోరణి. మీ ఇంటికొచ్చి నేనొక పొరపాటు చేశాను. మీరు నన్ను చూసేందుకొచ్చి మరొక పొరపాటు చేశారేమో. రజనీకి ఒక అభిప్రాయం అంటూ ఏర్పడితే దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మార్చుకోదు. తనను సృష్టించిన దేవుడొచ్చి అది తప్పన్నా ఒప్పుకోదు. బరువుగా నవ్వుతూ అన్నాడు. అవును, బుద్ధిహీనుల మాటలకు వివేకాన్ని పోగొట్టుకుని మానవత్వాన్ని చంపుకోలేకపోయాను. నిజమే కావచ్చు, కానీ ఈ ప్రవాహానికి ఎదురీది ప్రశాంతంగా బ్రతకలేం. ఎవరో ఎక్కడో తప్ప సామాన్యులమైన మనం ఈ ప్రవాహానికి తల వంచుతూనే ఉన్నాం. మరో 2 నిమిషాలు మౌనంగా ఉండి, ఈ విషయంగా బాధపడద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మరిచిపోయేందుకు ప్రయత్నించండి అన్నాడు. అలాగే అన్నానే గాని బాధపడకుండా ఎలా ఉండను? అది సాధ్యమయ్యే పనేనా? శ్రీనివాస్ వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు సాయంత్రం వరండాలోకొచ్చి కూర్చున్నాను. పావుగంట తర్వాత అరుంధతి గారొచ్చి నా ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు. ఏమిటి విశేషాలు అన్నారు నవ్వుతూ.
రేపే నా ప్రయాణం. అది తెలిసిన విషయమే. మీకు నా కృతజ్ఞత ఎలా తెలపాలో మాటలు రావడం లేదు. మృదువుగా నవ్వారు జవాబుగా. బిల్లు తయారు చేసుంటే పంపండి. అలాగే. అయితే ఇదే మన చివరి సమావేశం అన్నమాట. మళ్ళీ మనం కలుసుకుంటామన్న ఆశుందా మీకు? ఏమో చెప్పలేను. కలుసుకోవచ్చు, కలుసుకోకపోవచ్చు. అయితే హైదరాబాదులో మటుకు కలుసుకోమేమో. ఎందుకని? ఇక హైదరాబాదు రాదలుచుకోలేదు. ఏం? ఈ ఊరి మీద ఎందుకంత కోపం? ఈ ఊరేం అపకారం చేసింది? ఊరు కాదు, మనుషులు. కళ్ళు వాల్చి అన్నాను, నా కంఠంలో కోపం. కొంపదీసి ఆ మనుషులం మేం కాదుగా. నవ్వుతూ పరిహాసంగా అన్నారు. నేను జవాబుగా నవ్వాను. రజని అన్న మాటలు గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. స్త్రీకి పెళ్లి తప్పనిసరంటారా అన్నాను విచలిత స్వరంతో. ఆమె నా కళ్ళలోకి కొద్ది క్షణాల పాటు పరిశీలనగా చూశారు. మృదువుగా నవ్వుతూ, అని ఎవరన్నారమ్మా అన్నారు. ఎవరా? లోకం, మనుషులు ఆవేశంగా అన్నాను. నా గుండెల్లో అగ్నిజ్వాలలు మండుతున్నాయి. కన్నీరు చెంపల మీదుగా ప్రవహించింది. మీరు నిజంగా అమాయకులు లలిత గారు, ఓదార్పుగా అన్నారు. మీకు తెలీదు, ఈ బాధ మీకు అర్థం కాదు. మనసు, దైవము ఈ రెండే సాక్షిగా అతి పవిత్రంగా జీవిస్తున్న లోకం క్షణక్షణం శంకిస్తుంటే, నీచత్వాన్ని, కళంకాన్ని అంటగడుతుంటే అది ఎంత విచిత్రమైన హింసో మీకు అర్థం కాదు. గుండెల్లోని ఈ మంట ఏనాటికైనా ఆరుతుందా? ఆరుతుంది. కాలమే దాన్ని ఆర్పుతుంది. మీ బాధ నాకెందుకు అర్థం కాదు? ఇద్దరం ఒకే పడవలో పయనిస్తున్నాం. అంటే మీరు? అర్ధాంతరంగా ఆగిపోయాను. నేను అవివాహితనే. ఇలాంటి నిందలు మోసాను, ఇంకా మోస్తున్నాను కూడా. ఆమె చూపులు గతంలోకి చూస్తున్నట్లున్నాయి. కంఠం నిండా విషాదం. నాలో రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. అరుంధతిదేవి గారు ఎంతవరకు వివాహం ఎందుకు చేసుకోలేదు? ఇకపై చేసుకునే ఉద్దేశం లేదా? సగం తల నెరిసిపోయింది. వయసు దగ్గర దగ్గర 40 ఉండొచ్చు. ఇంకేం చేసుకుంటారు? అవివాహితగా నిలిచిపోయేందుకు కారణమేమిటో? కాసేపాగి అరుంధతి గారు ఇలా అన్నారు. ఇంత క్రితం ఓ ప్రశ్న వేశారు. స్త్రీ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని. చేసుకుని తీరాలన్న రూల్ ఎక్కడా లేదు. ఇదంతా మన ఆలోచన విధానం, సాంప్రదాయం వీటి మీద ఆధారపడింది. పాశ్చాత్య దేశాల్లో చాలామంది స్త్రీలు అవివాహితులుగా ఉంటున్నారు. ఎందరో విద్యావతులు, కూలీన స్త్రీలు తమ ఆశయాల కోసం వివాహం మానుకున్నారు. వివాహం చేసుకున్న స్త్రీ కన్నా వివాహం చేసుకోని స్త్రీ వల్ల ఆమె కుటుంబానికే గాక సంఘానికి, దేశానికి లాభం చేకూరుతుంది. సంసారం అనే చట్రంతో ఇరుక్కుపోయిన సాధారణ స్త్రీ తన స్వార్థమే చూసుకుంటుంది గాని సంఘము, దేశము వీటి విషయంగా ఆలోచించదు. ఎక్కడో ఎవరో తప్ప తమ ఆశయాల కోసం వివాహం మానుకున్న మహా వ్యక్తులు పురుషుల్లో ఉన్నారు. అలాగే స్త్రీ మానుకుంటే తప్పేముంది? ఆగి నా ముఖంలోకి చూశారు. తప్పులేదు, కానీ మనమేదో తప్పు చేసినట్లు, అందుకు శిక్ష విధించాలి అన్నట్లు చుట్టూ ఉన్నవాళ్లు ప్రవర్తించడం ఘోరమైన అన్యాయం. మన సాంఘిక వ్యవస్థ మారుతోంది. చాలా వరకు మారింది. మార్పు అవసరం. ఈ మార్పుకు నేను సంతోషిస్తున్నాను. ఏ మార్పైనా అంతా మంచినే తెచ్చిపెట్టదు. మంచితో పాటు కొంత చెడు ఉండి తీరుతుంది. అయితే నేటి ఈ మార్పు వల్ల లాభం అధికంగా ఉంది. స్త్రీ అభ్యుదయం, స్త్రీ సంక్షేమం అధిక శాతంలో ఉన్నాయి. అందుకనే ఈ మార్పును మనసారా అంతా కోరుతున్నారు. దీంతోపాటు చెడును, నష్టాన్ని మనం స్వీకరించక తప్పదు. స్త్రీ చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది. మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది అమ్మాయిలు మనస్ఫూర్తిగానే కొన్ని బాధ్యతలను స్వీకరిస్తున్నారు. తల్లిదండ్రుల, తోబుట్టువుల సుఖ సంతోషాల కొరకు, వాళ్ల అభివృద్ధి కొరకు తమ సుఖ సంతోషాలను కూడా త్యాగం చేయడం జరుగుతోంది. ఈ బాధ్యతల నిర్వహణ పూర్తయ్యేసరికి వయసు మీరిపోతుంది. కొందరి విషయంలో అప్పుడు వరాన్వేషణ ప్రారంభమవుతుంది. కొందరి విషయంలో అది జరగదు. ఫలితం శూన్యం. వయసు మీరిన కన్యలు ఎక్కువగా కనిపిస్తారు గాని బ్రహ్మచారులంతగా కనిపించరు. ఆ అబ్బాయి చదువుకుంటున్నప్పుడో లేదా ఉద్యోగంలో ప్రవేశించిన వెనువెంటనో బోల్డు కట్నమిచ్చి ఆ అమ్మాయినిస్తామంటూ ఆ అమ్మాయిల తండ్రులు ఇంటి చుట్టూ తిరుగుతారు. ఆ అబ్బాయిల పెళ్లి చేయడం చాలా సులభం కాబట్టి ఆ పెళ్లి వెంటనే జరిగిపోతుంది. ఆ అమ్మాయి పెళ్లికి డబ్బు కావాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే ఆడపిల్లల విషయంలో జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం బుద్ధిపూర్వకంగా జరిగినట్లు అందరి విషయంలోనూ చెప్పలేం. ఒక్కోసారి అమ్మాయి అవివాహితగా ఉండిపోవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆ ఇంట్లో జరుగుబాటు కష్టమవుతుంది. ఇది తప్పనిసరి పరిస్థితి. అయితే ముందు తరంలో లేని అవివాహితుల సంఖ్య ఈ తరంలో ఎందుకు ఎక్కువైంది? కట్న పిశాచం మన సమాజాన్ని చాలా సంవత్సరాలుగా పట్టి పీడిస్తోంది. స్త్రీ చదువుకుని ఉద్యోగం చేయని రోజుల్లో ఆమె పెళ్లి తప్పనిసరిగా చేయాల్సి వచ్చేది.
తల తాకట్టు పెట్టో లేక ఏ రెండో పెళ్లికో మూడో పెళ్లికో ఏ ముసలి పెళ్లి కొడుకో ఇచ్చి పెళ్లి చేసేవారు. ప్రాణికి చావు ఎంత తప్పనిసరో స్త్రీకి పెళ్లి అంత తప్పనిసరి ఆనాడు. ఇక రెండో మార్గం లేదు. అందువల్ల కట్న సమస్య ఒక్కటే అవివాహితుల సంఖ్య పెరిగేందుకు ఏకైక కారణమని చెప్పలేం. అయితే ఇది ఒక ముఖ్య కారణం. కుటుంబ బాధ్యతలను సంతోషంగా తీసుకోవడం, వరాన్వేషణలో చాలా వరకు స్వేచ్ఛ ఉండడం, వివాహం లేకున్నా బ్రతకగలను అన్న ఆత్మవిశ్వాసం స్త్రీలో కలగడం, వంట చేయడం, పిల్లల్ని కండం, ఈ రెండు పనులేగాక అవకాశం లభిస్తే అనేక రంగాల్లో శ్రమించి నైపుణ్యం సంపాదించగలనన్న ధైర్యం ఆమెలో కలగడం, ఈ కారణాలన్నీ కూడా అవివాహితుల సంఖ్య పెరిగేందుకు తోడ్పడుతున్నాయని చెప్పక తప్పదు. కొద్ది క్షణాలాగి మళ్లీ ప్రారంభించారు. నేటి స్త్రీ మనస్సు, మేధ రెండూ వికసించాయి. ప్రపంచాన్ని తన జ్ఞాననేత్రంతో చూడగలుగుతోంది. బాధ్యతలను, కష్టాలను పంచుకుంటోంది. నా విషయమే చూడండి. నేను హైస్కూల్లో చదువుతుండగా నాన్న మరణించారు. ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేసి నర్సింగ్కి వెళ్ళాను. నర్సింగ్ పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాను. అప్పటికి మా ఆర్థిక పరిస్థితి బాగా చితికిపోయింది. నా వెనక 3 తమ్ముళ్ళున్నారు. వాళ్ళని చదివించే స్తోమత అమ్మకు లేదు. వాళ్ళకేం, మగపిల్లలు ఎలాగో బ్రతుకుతారు, నువ్వు ఆడపిల్లవు, అదిగాక ఇప్పుడు పెళ్లి వాయిదా వేస్తే తర్వాత జరగడం కష్టం, ఈ సంబంధం ఒప్పుకో అంది. ఏదో సంబంధం వస్తే అమ్మన్నట్లు ఎలాగో బ్రతుకుతారు, కానీ బాగా బ్రతకలేరు. 3 మగపిల్లలు చదువు సంధ్యలేక రౌడీల్లా వీధులు తిరిగే కన్నా నేను అవివాహితగా ఉంటేనేం అనుకున్నాను. ఈనాడు 3 ప్రయోజకులై ఉన్నత స్థితిలో ఉన్నారు. నాకిప్పుడు 40 సంవత్సరాలు. నన్ను గురించి లోకం పవిత్రంగా చెప్పుకుంటుందని నేననుకోను. అవివాహితైన స్త్రీ ఎంత పవిత్రంగా ఉన్నా లోకం అంత సులభంగా ఆమె పవిత్రతను అంగీకరించదు. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నాను. మంచితనాన్ని గుర్తించని మనుషుల మీద కోపం, కసి, ఈ ఆలోచనలు, సాంప్రదాయాలను, ఈ మనుషుల ఆలోచన విధానాన్ని పూర్తిగా మరిచివేయాలన్న పిచ్చి ఆవేశం, ఏదీ చేయలేని నిస్సహాయతకు అమితమైన దిగులు కలిగింది. గుండె మోయలేనంత బరువుగా ఉంది. నా బాధనంతా అరుంధతీదేవి గారితో చెప్పుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుందామన్న కోరిక కలిగింది. వ్యక్తం చేయకపోయినా ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉంది. ఈ అభిమానానికి ఇది కారణమని నేను చెప్పలేను. నాన్న చనిపోయినప్పటి నుండి నర్సింగ్ హోంలో చేరినాటి వరకు నా జీవిత విశేషాలన్నింటినీ చెప్పాను. రజనీ మోపిన నిందన గురించి చెప్తున్నప్పుడు నా గొంతు గాదగాదికమైంది. రజనీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ల దృష్టితోనే చూస్తారు. మన బాధలు, సమస్యలు వాళ్ళకు అర్థం కావు. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించరు. ఒక్కోసారి కన్న తల్లిదండ్రులే శంకిస్తారు. తలమునకలయ్యే బాధ్యత ఒక పక్క, హృదయాన్ని రక్తసిక్తం చేసే అపనిందలు, అభాండాలు మరో పక్క. ఎదుటివాళ్లు మన నిజాయితీని గుర్తించినప్పుడు ఎంత కష్టాన్నైనా సంతోషంగా భరించగలం. అవివాహిత అనగానే అదేదో స్వయంకృతాపరాధం వల్ల జరిగింది అనుకుంటారు గాని మారిన నేటి వ్యవస్థలోని చెడుకు ఫలితంగా భావించడం లేదు. కట్న పిశాచం, పైశాచిక నృత్య ప్రభావం అని భావించడం లేదు. అవివాహిత అనగానే అంటరాని వ్యక్తిగా చూస్తారు. సహృదయత లోపించిన రజనీ లాంటి వాళ్ళు మరీ క్రూరంగా ప్రవర్తిస్తారు. కన్నీటితో అన్నాను. అవును, మీరన్నది చాలా వరకు నిజం. ఉల్లాసంగా, సంతోషంగా మన బాధ్యతలను, కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు, మన దారిన మనం వెళ్లేందుకు తగిన వాతావరణాన్ని ఈ సమాజంలోని పెద్దలంతా కల్పిస్తే ఎంత బాగుండు. ఆమె గొంతులో విషాదం గానం చేస్తోంది. ఇదే లోపించింది నేటి సమాజంలో, బరువైన కంఠంతో అన్నారు. కొద్ది క్షణాలు ఇద్దరం మౌనంగా కూర్చున్నాం. వెళతాను అంటూ లేచారు అరుంధతి గారు. పొద్దున్నే నా ప్రయాణం. గుర్తుంది, ఇక్కడే ఉంటానుగా. మీ ప్రయాణ సమయానికి తప్పకొస్తాను. మీరు రాకుంటే నేనే వస్తాను నవ్వుతూ అన్నాను. అలాగే అంటూ వెళ్ళిపోయారు. గదికొచ్చి సూట్ కేసు తీసి కాగితం, పెన్ను తీసుకుని రజనీకి ఉత్తరం రాయడం ప్రారంభించాను. రజనీ, నీ ఆతిథ్యానికి నా కృతజ్ఞతలు తెలపకుండా ఉండలేను. నర్సింగ్ హోంకు వెళ్లే ముందు నిన్ను కలిసి మాట్లాడాలి అనుకున్నా. కానీ అలాంటి అవకాశాన్ని నువ్వు నాకివ్వలేదు. ఒక విధంగా నన్ను నీ నుండి తరిమేశావేమో, లేదా నేనే పారిపోయానా ఏమో, ఏదీ ఖచ్చితంగా చెప్పలేను. బంధువులం, చిన్నతనంలో కొన్ని సంవత్సరాల పాటు కలిసున్నాం. మంచితనానికి, ఆ మంచితనం కలుగున్న మనుషులకు నేనెంత విలువిస్తానో నీకు తెలుసు. లేదా తెలుసునన్న అపోహతో నేనున్నానేమో. కానీ నీకు కలిగిన ఐశ్వర్యమనే అంధత్వంలో గతాన్ని చూడలేకపోతున్నావేమో. బంధుత్వాన్ని పురస్కరించుకునో, లేదా మన స్నేహాన్ని పురస్కరించుకునో చాలా రోజులుగా నన్ను మీ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నావు. ఇన్నాళ్లకు నాకు అలాంటి అవకాశం కలిగింది. మీ ఇంటికొచ్చి 1-2 రోజులున్నాక కానీ పదే పదే నువ్వెందుకు రాసేదానివో బోధపడింది కాదు. ఈ 2 వారాలు మీ ఇంట్లో ఉండమని బలవంతం చేశావు.
కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా ఆర్థికంగా నాకు లాభదాయకమని, నీ కోరికను నిరాకరించి నిన్ను చిన్నబుచ్చడం ఇష్టం లేక మీ ఇంట్లో ఉండేందుకు అంగీకరించాను. ఈ 2 వారాలు మీ ఇంట్లో ఉన్నందువల్ల నీకు నాకు ఎలాంటి నష్టమూ లేదనుకున్నాను. కానీ ఎంత నష్టం జరిగిందో ఇప్పుడు అనుకుంటే గుండెల్లో రంపపు కోతకు మించిన బాధ కలుగుతోంది. ఏం చేస్తాం, చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభమేంటి? మనుషుల తత్వం తెలిసి ముందే జాగ్రత్త పడకపోవడం నాదే తప్పు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలంటే మన సంఘంలో చాలామందికి సదాభిప్రాయం లేదు. వాళ్లను ప్రమాదకరమైన వ్యక్తులుగా మీలాంటి హై సొసైటీ లేడీస్ భావించడం, సదా మీ భర్తలను మా నుండి కాపాడుకునేందుకు మీరు సకల ప్రయత్నాలు చేయడం, అబ్బా అనుకుంటేనే హృదయం జీవుమంటోంది. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు కొందరు దురదృష్టవశాత్తు కొంతమంది పురుషులకు 2వ భార్యలుగా ఉండడం జరుగుతోంది. 2వ భార్య అనే మాటను చట్టం ఒప్పుకోదు, మీరు ఒప్పుకోరు. ఉంపుడుగత్తులనేందుకు నా మనసు అంగీకరించడం లేదు. వీళ్లు స్వయాన ఆ గోతిలో పడ్డవాళ్లు కాదు, ఆ మగ మహారాజుల చేత మోసగించబడినవాళ్లు. అంతేగాని చదువు, సంస్కారమున్న ఏ స్త్రీ అయినా మరో స్త్రీ జీవితాన్ని నాశనం చేసేందుకు అంగీకరించదనే నా దృఢ విశ్వాసం. అలాగే సంస్కారమున్న ఏ స్త్రీ మరో స్త్రీ శీలాన్ని శంకించి రచ్చకెడవ ప్రయత్నించదు. ఎందుకంటే శీలం తనకెంత ప్రాణప్రదమైందో అవతల స్త్రీకి అంత అమూల్యమైందన్న భావం తప్పకుండా ఉంటుంది. చదువుకుంటున్న అమ్మాయిలు, చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు, చదువులేక ఇంట్లో ఉన్న అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానివాళ్లు, అందరికీ కలిపి స్త్రీ అనే మాట వాడుకునేందుకు ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. వీళ్లంతా రకరకాల సమస్యలతో సతమతమైపోతూ చాలా సమస్యలకు పరిష్కారాలు తోచక పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోపల కుమిలిపోతున్నారు. మన అమ్మలకు ఇన్ని సమస్యలు లేవు. అలాగని వాళ్ల జీవితాలు మనకంటే మెరుగని నేను అనుకోవడం లేదు. యజమాని పెట్టిన తిండి తిని పగలు రాత్రి ఆ యజమానికి చాకరీ చేస్తూ రోజులు నెట్టేసే పాశవిక జీవితంలోని అజ్ఞానాన్ని, అంధకారాన్ని నేను మెచ్చుకోలేను. చదువుకోవలసిందే, విజ్ఞానం సంపాదించుకోవలసిందే, అవసరమైతే ఉద్యోగం చేయవలసిందే. అయితే వీటి వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకోవాలి. ఇందుకు అందరి చేయూత అవసరం. ఈ సమస్యల్లో కొన్ని ఆర్థికపరమైనవి, మరికొన్ని నైతికమైనవి. గొప్పింటబ్బాయి రంగురంగుల కొత్త ఆటబొమ్మను చూసుకుని మురిసిపోతూ వెలిసిపోయిన పాత బొమ్మలను వీధిలో పారేస్తే వాటినే ఆటగా, ఆశగా ఒడిలోకి తీసుకునే బీద పిల్లవాన్లా ధనార్జనలో పడి ధనిక వర్గం నీతి నియమాలను చాలా వరకు విసిరేస్తే వాటిని తన ఒడిలోకి తీసుకుంది మధ్యతరగతి ప్రజ. డబ్బు లేకున్నా నీతులు, మిథ్యా గౌరవాలు ఎక్కువై ఆ కరుకు చక్రం కింద నలిగిపోతూ కూడా ధైర్యంగా చిరునవ్వునే చిలకరిస్తున్నారు ఈ అభాగ్యులు. శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ఆహార పానీయాదులు, నిద్ర, విశ్రాంతి మొదలైనవి సక్రమంగా ఒక పద్ధతిలో జరిగిపోవాలి. అలాంటిదే మొత్తం మీద మానవ జీవితం. అది సక్రమంగా సాఫీగా సాగిపోవాలంటే కొన్ని నియమాలు, నిబంధనలు చాలా అవసరం. నా సుఖ సంతోషాల కొరకు నీ సుఖ సంతోషాలను నేను నాశనం చేయకూడదు. మన ప్రతి చర్యలోనూ మమత, మానవత వెల్లివిరియాలి. ఇదే నా మతం. దీని తర్వాతే కులాలు, మతాలు, ఆచారాలు, కట్టుబాట్లు. నా జీవన సౌధానికి మెట్లు ఏర్పరచుకుంటూ నీ జీవన సౌధాన్ని కూలదోసేటంతటి నీచ స్థితికి నేనింకా దిగజారలేదు. కానీ నాకు ఆ కళంకాన్ని ఆపాదించేందుకు నువ్వు ఏమాత్రం వెనకాడలేదు. ఆడపిల్ల బయటికి వెళ్లి తిరిగి ఇల్లు చేరుకునేలోపు ఈ మధ్య మగాళ్ల అసభ్యకరమైన మాటలను, ఆకలి చూపులను భరించి గుండెల్లో దాచుకుని తిరగాలి. వీటికి భయపడినా, రోషపడినా ఇంట్లోనే సమాధైపోవాలి. కన్ను కొడతారు, కళ్ళప్పగించి చూస్తారు, ఈల వేస్తారు, చప్పట్లు కొడతారు, పళ్ళికలిస్తారు. ఇలాంటి వాతావరణానికి అమ్మాయిలంతా చాలా వరకు అలవాటైపోయారు. ఇక 2వ రకం వారున్నారు. బస్సుల్లో, వీధుల్లో ఎక్కడ కనిపించినా ఏదో పూర్వపరిచయం ఉన్నట్టు ఒక చిరునవ్వును చాలా ఉదారంగా అమ్మాయిల ముఖాన పాడేస్తారు. కొందరేదో పనున్నట్లు పలకరించిపోతారు. ఆఫీస్ దగ్గర, కాలేజ్ దగ్గర లేదా ఇంటి ముందో నిల్చుని పని లేకున్నా ఏదో పనున్నట్లు, అత్యవసరమైన పనున్నట్టు మాట్లాడతారు, నవ్వుతారు. వీలైతే ఓపుకుంటే ఉత్తరాలు రాసి పడేస్తారు. ఇలాంటి వాళ్ల వల్ల అంత ప్రమాదం లేదు. స్వతహాగా వీళ్లు మంచివాళ్లే. వయసు, పరిస్థితులు వీటి ప్రభావానికి లోబడి కొన్నాళ్లలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. కానీ నీలాంటి వాళ్లు ఆ పరిసరాల్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి అల్లరి చిల్లరగా తిరిగే రకం కాబోలు. అందుకే ఆ అబ్బాయిలలా అల్లరి చేస్తున్నారన్న కన్క్లూజన్కి వస్తావు. ఇక 3వ రకం వాళ్ళున్నారు. ఎదుటి వాళ్ల మంచితనం చూస్తే వాళ్లకు కంపరం పుడుతుంది. అసత్యాలను ప్రచారం చేస్తారు. ఈ ప్రమాదాలన్నీ పెళ్లికాని అమ్మాయిలకే పరిమితమని నేను అనుకోను. ఒక్కోసారి గృహిణులకు ఈ బాధలు తప్పవు. గృహిణులైన నా స్నేహితులు కొందరు తమ అనుభవాలను చెప్పగా విన్నాను.
నాకు కొన్ని అనుభవాలున్నాయి. అమలా అని ఓ స్నేహితురాలుంది. ఆమె భర్తకు ఆమె మీద అనుమానం కలిగేలా చెయ్యాలని ఒక ఇయాగో చాలా ప్రయత్నించి పాపం విఫలుడయ్యాడట. అతనికి తన భార్య ఎలాంటిదో తెలుసు గనుక ఆ దంపతులను విడదీసిన పుణ్యఫలం ఆ మహానుభావుడికి దక్కలేదు. మగవాళ్లంతా దుర్మార్గులు, దుష్టులు అని నేను చెప్పడం లేదు. వాళ్లలో మంచివాళ్లున్నారు, మహాత్ములున్నారు. స్త్రీ జనోద్ధరణకు పాటుపడుతున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఇన్ని ప్రమాదాలను తప్పించుకుని తన శీలాన్ని కాపాడుకుంటూ నలుగురిలో మర్యాదగా తిరుగుతున్న స్త్రీని స్త్రీవై ఉండి నువ్వే ఇలా అన్యాయంగా మాట్లాడడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నాను. నేను నీలా వివాహితనై ఉంటే ఇంతటి అపనిందను నా మీద మోపే ధైర్యం నీకుండేదా? నాకు పెళ్లి కాలేదు నిజమే. అంత మాత్రాన నీ భర్తతో సంబంధం పెట్టుకుంటానని, వీలైతే అతన్ని నీకు కాకుండా చేస్తానని అనుకోవడం, అనడం ఎంత నీచం. నీకు హృదయం ఉందా రజని? ఎవరో అపర్ణ అలా చేసిందని అందరూ అలాగే చేస్తారా? నీకు డబ్బు, అంతస్తు, హోదా ఉన్నాయి. అందుకనే ముందు వెనక ఆలోచించక నిరాధారంగా నిందలు మోపే హక్కుందని అనుకుంటున్నావు. ఇదేనా నీ మానవత్వం? తన గౌరవాన్ని, శీలాన్ని కాపాడుకోవాలన్న కోరిక ప్రతి స్త్రీకి ఉంటుంది. అలాంటి కోరిక ఆమెకు లేనప్పుడు ఎవరూ ఆజన్మాంతం ఆమెను కాపాడలేరు. నేను నీలాగే గౌరవ కుటుంబంలో పుట్టాను. స్త్రీకి పురుషుడికి కూడా సౌశల్యం ముఖ్యమైన విషయం వయసుతో పాటు పెరుగుతూ గుండెల్లో మహావృక్షంలా పాతుకుపోయింది. పతివ్రతల కథలు చదువుతూ వాటి మీద లెక్చర్లిస్తూ పరపురుషుని క్రీనీడ కూడా పడకుండా మన అమ్మల్లా గృహాంతర్భాగాల్లో ఉండడం లేదు. అలాగని గౌరవము, మర్యాద, శీలము వదిలేసి స్వేచ్ఛా ప్రణయం, స్వేచ్ఛా జీవనం, జీవిత లక్ష్యమంటూ గానం చేస్తూ తిరగడం లేదు. పాతలోంచి మంచిని తీసుకుని కొత్తలోని చెడుని తీసేసి సరికొత్త జీవన విధానాన్ని రూపొందించుకోవాలన్నదే నేటి మన ఆశయం. స్త్రీ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఆమె పరిపూర్ణ వ్యక్తిత్వం, వికాసానికి తగినంత స్వేచ్ఛ, స్వాతంత్రాలు అవసరం. అందుకు తగినట్టు ఆమె చుట్టూ ఉన్న వాతావరణం ఉంటే ఎలాంటి మానసిక సంఘర్షణ లేకుండా ఆ స్త్రీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాంటి వాతావరణాన్ని కలిగించమని అందరినీ నేను కోరుతున్నాను. నువ్వు నాకన్నా గొప్పదానవన్న అహంకారం ఉంది. కానీ నువ్వు ఏ విధంగా కూడా నాకన్నా గొప్పదానవు కాదు. సంసారమనే చిన్న చట్రంలో ఇరుక్కుపోయావు. స్వార్థమనే తాళ్లతో దానికి బంధింపబడ్డావు. ఏ వైపు చూడలేవు, ఎటూ కదలలేవు. కానీ నా విషయం అలా కాదు. ఈ విశాల ప్రపంచంలోని వింతలను చూస్తూ నిస్వార్థంతో రోజు రోజుకు ఎదుగుతున్న మనసుతో ఎదుగుతున్న మనిషిని. అవివాహితులంతా అంటరాని వాళ్లని, సంఘానికి చీడపురుగులని భావించుకో. నీకంటే తక్కువని, పనికిరాని వాళ్లని చిన్నచూపు చూడకు. మరో విషయం ఏంటంటే మాలాంటి వాళ్ల శీలరక్షణకు నువ్వు గార్డియన్వని అనుకోకు. మీ ఇంటికొచ్చి ఇంతటి మనస్తాపాన్ని ఎందుకు తెచ్చుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను. అయితే ఇది ఒక అనుభవమే. ఒక్కొక్క అనుభవం జీవితంలో ఒక్కొక్క పాఠాన్ని నేర్పుతుంది కదూ. సెలవు తీసుకుంటూ అవివాహిత లలిత. ఉత్తరం రాశాక గాని నా మనసులోని కల్లోలం పూర్తిగా శాంతించలేదు. ఉత్తరం కవర్లో పెట్టి పోస్ట్ బాక్సులో వేయమని వాచ్మెన్కి ఇచ్చాను. అరుంధతీదేవి గారు బిల్లు పంపారు. డ్యూటీలో ఉన్న నర్సు ద్వారా డబ్బు పంపేశాను. ఆ రాత్రి ప్రశాంతంగానే నిద్రపోయాను. తూర్పున అప్పుడే ఉషోదయం అవుతోంది. నర్సులు డ్యూటీ మారారు. త్వరగా నా పనులన్నీ ముగించుకున్నాను. 7 గంటలకల్లా నేను స్టేషన్లో ఉండాలి. 6:15 రెడీ అయ్యి అరుంధతీదేవి గారి రాక కొరకు ఎదురు చూడసాగాను. 6:30 ఆమె దర్శనం కాలేదు. చివరిసారిగా ఆమె నుండి వీడుకోలు తీసుకోకుండా వెళ్లేందుకు నా మనసు అంగీకరించలేదు. మెట్లెక్కి పైకి వెళ్లాను. వరండాలో కొద్ది క్షణాలు నిల్చున్నాను. హాల్లో చాలామంది మాట్లాడుకుంటున్నట్టు రకరకాల గొంతులను బట్టి గ్రహించాను. కానీ ఎంతసేపలా నుంచోనూ రైలుకు టైం అవుతోంది. కర్టెన్ తొలగించి లోపల అడుగు పెట్టాను. పిల్లలు, పెద్దలు చాలామంది ఉన్నారు. అరుంధతీదేవి గారు అస్పష్టంగా మెల్లగా అన్నాను. ఒక ఆమె లేచి లోపలికి వెళ్ళింది. ఓ నిమిషం తర్వాత అరుంధతీదేవి గారు హాల్లోకి వచ్చారు. రండి లలిత, ఇదో నేనే బయలుదేరబోతున్నాను, ఇంతలో మీరే వచ్చారు అన్నారు చిరునవ్వుతో. లోపలేదో పని హడావుల్లో ఉన్నట్లున్నారు. మీకు చెప్పి వెళదామని. రండి లోపల గదిలోకి దారి తీశారు. రాత్రి మా పెత్తమ్ముడు, మరదలు, ఆమె చెల్లెలు, పిల్లలు అంతా వచ్చారు. మనం బిజీ. అలాగా, రాత్రి ట్యాక్సీలో దిగింది వీళ్ళేనన్నమాట. అవును, ఇదో ఈ హార్లిక్స్ తీసుకోండి. ఇప్పుడెందుకండి? మొహమాటంగా అన్నాను. పర్వాలేదు, కొద్దిగానిచ్చాను, తీసుకోండి. 4 గుక్కల్లో హార్లిక్స్ గొంతులో పోసుకున్నాను. ఇద్దరం మెట్లు దిగి వరండాలోకి వచ్చాం. ట్యాక్సీ ఇంకా రాలేదు. ఇప్పుడొచ్చింది పెద్ద తమ్ముడు. వాడి ఫ్యామిలీ బిలాయిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు.
సంవత్సరానికి ఒకసారి సెలవులకు వస్తాడు. నేరుగా ఇక్కడికొచ్చి నన్ను చూడందే మరో చోటికి వెళ్ళడు. ఆ అమ్మాయికి నేనంటే ఎంతో అభిమానం. రెండో తమ్ముడు ఎంకామ్ పాస్ అయి పూనాలో ఉన్నాడు. వాడికి అక్కంటే అభిమానమే, కానీ ఆవిడ భయం వల్ల దాని పైకి చూపలేదు పాపం. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాడు. రాఘవ్ పెళ్ళే వద్దంటున్నాడు అంటూ మెల్లగా నవ్వారు. ఏం, వచ్చే ఆవిడ మిమ్మల్ని సరిగ్గా చూడదనా? ఆ అక్క మీద ఆ తమ్ముడుకున్న అభిమానానికి ఆశ్చర్యపోతూ ప్రశ్నించాను. కావచ్చు, కానీ మనసులో మాటేంటో సరిగ్గా చెప్పడు. ఒక్కొక్కసారి ఒక్కో జవాబు చెప్పి తప్పించుకుంటున్నాడు. వాడి తల మీద 4 అక్షంతలు చెల్లి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటే కుదరడం లేదు. తమాషాగా నవ్వారు. ఆ నవ్వులో బాధ్యతల బరువు తొంగి చూస్తోంది. లేక మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవాలి అన్నారు. ఇద్దరం నవ్వాం. ట్యాక్సీ వచ్చి ఆగింది. వాచ్మెన్ సామానంతా ట్యాక్సీలో పెట్టాడు. చివరిసారిగా అరుంధతీదేవి గారి వద్ద సెలవు తీసుకుని ట్యాక్సీ ఎక్కాను. అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లాయి. ట్యాక్సీ ముందుకు సాగింది. కన్నీటి పొరగుండా వెనక్కు తిరిగి చూశాను. చెయ్యి ఊపుతూ కనిపించారు అరుంధతీదేవి గారు. అరుంధతీదేవి గారి తమ్ముళ్లను తలుచుకుంటే మనుషుల్లో కృతజ్ఞత, విశ్వాసం, అభిమానం లాంటి మంచి గుణాలు ఉన్నాయన్న సత్యం రుజువు అవుతోంది. అరుంధతీదేవి గారికి కొడుకులుంటే మట్టుకు అంతకన్నా బాగా చూస్తారా? అన్నపిల్లల్లో ఒకడన్నా నన్ను అభిమానంగా చూడ్డా? ఈ కాలంలో కన్నపిల్లలైనా చూస్తారన్న నమ్మకం ఏముంది? చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఆ తృప్తి చాలు నాకు. గుండెల్లో ఏదో తెలియని ప్రశాంతత చోటు చేసుకుంది. మనోనేత్రం ముందు మారబోయే ఈ సమాజ వ్యవస్థ తాలూకా అందమైన రూపం సవిలాసంగా కదులుతోంది. ఇంతటితో అవివాహిత అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.